హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ నేను సౌజన్య టాలీవుడ్ లో కాంట్రవర్సీ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మనే ఎప్పుడు ఏదో ఒక కామెంట్ తో వివాదానికి తెరలేపుతూ నిత్యం వార్తల్లో ఉంటారు తగ్గేదేలే అంటూ ఆ వివాదాన్ని మరింత రాజేయడంలో వర్మ స్టైలే వేరు ఇక మెగా ఫ్యామిలీ అంటే వర్మకు అస్సలు పడదు పవనే కాదు మెగాస్టార్ చిరంజీవి అంటే కూడా వర్మ ఒంటికాల మీద లేస్తారు వాళ్ళిద్దరి మధ్య వివాదం టామ్ అండ్ జెర్రీలా నడుస్తుంది చిరును రెచ్చగొట్టి మరీ మెగా ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చవిచూస్తారు ఆర్జీవి అయితే వర్మ ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా హుందాగా ప్రవర్తిస్తూ తాను మెగాస్టార్నే అని ఎన్నో సందర్భాల్లో నిరూపించుకున్నారు చిరంజీవి చివరికి చిరు హుందాతనానికి వర్మ ఓ మెట్టు దిగాల్సి వచ్చింది ఏకంగా తన స్టైల్కు విరుద్ధంగా సారీ చిరు అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవి ఇంతకు వర్మ సారీ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా లెట్స్ వాచ్ ద స్టోరీ నాగార్జున హీరోగా 36 ఏళ్ల క్రితం విడుదలైన సెన్సేషనల్ సినిమా శివ ఈ చిత్రం అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాని ఈ నెల 14న సరికొత్త హంగులతో రిలీజ్ చేయనున్నారు రామ్ గోపాల్ వర్మ శివ 4K పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి ప్రముఖ హీరోలు ఇప్పటికే వీడియో విడుదల చేశారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా శివ సినిమాను ప్రశంసించడం అనేది వర్మకి ఆశ్చర్యం కలిగించింది 36 ఏళ్ల క్రితం శివ సినిమా చూశాక ఆయన్ను అభినందించడానికి పూల బొకేను పంపించాను ఫోన్ చేసి మాట్లాడాను ఆ యువ దర్శకుడే తెలుగు సినిమా భవిష్యత్ అని నేను ఆ రోజే అనుకున్నాను ఆయన విజన్ కెమెరా యాంగిల్స్ సౌండ్ ప్రెజెంటేషన్ అద్భుతం ముఖ్యంగా హీరో సైకిల్ చైన్ లాగే సన్నివేశాన్ని ఇప్పటికీ మర్చిపోలేను అదొక కర్ల్ సీన్ గా నా మనసులో నిలిచిపోయింది నాగార్జున నటనలోని తీవ్రత అమల రఘువరన్ల పాత్రలు సినిమాకు ప్రాణం పోశాయి ఒక్క ముక్కలో చెప్పాలంటే శివ సినిమా కాదు అదొక విప్లవం నేటి తరం కూడా చూడాల్సిందే అంటూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు దీంతో రామ్ గోపాల్ వర్మ షాకు గురయ్యారు సారీ చిరంజీవి గారు నేను ఎప్పుడైనా అనుకోకుండా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి మీ విశాల హృదయంతో మెగా ఫ్యాన్స్ మనసును మరోసారి గెలిచారు అని ఆర్జీవి ట్వీట్ చేశారు ఆర్జీవికి ఇప్పటికీ బుద్ధి వచ్చిందంటూ మెగా ఫ్యాన్స్ వర్మను ట్రోల్ చేస్తున్నారు కానీ వర్మ సడన్ గా సారీ వెనుక అసలు కారణం మరొకటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో రామ్ గోపాల్ వర్మ గతంలో ఒక సినిమాను ప్లాన్ చేశారు అశ్విని దత్ నిర్మాణంలో కొంతమేర చిత్రీకరణ కూడా జరుపుకున్న ఆ సినిమాకు వినాలని ఉంది అనే టైటిల్ కూడా పెట్టారట అదే సమయంలో ఆర్జీవికి బాలీవుడ్ లో ఛాన్స్ రావటంతో చప్పా పెట్టకుండా ముంబై చెక్కేశారట ఆ ప్రాజెక్ట్ అర్థాంతరంగా ఆగిపోవటంతో కలత చెందిన చిరంజీవి అప్పటి నుంచి ఆర్జీవిని దూరంగా పెట్టారట ఇప్పుడు పాత అపార్థాలను పక్కన పెట్టి శివ సినిమాను ప్రశంసిస్తూ చిరు వీడియో పెట్టడంతో ఆశ్చర్యపోవటం వర్మవంతైంది అందుకే చిరంజీవికి క్షమాపణ చెప్పారని సినీ విశ్లేషకుల అభిప్రాయం సారీ చిరంజీవి గారు నేను ఎప్పుడైనా అనుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి మీ విశాల హృదయంతో మెగా ఫ్యాన్స్ మనస్సును మరోసారి గెలిచారు అని ఆర్జీవి ట్వీట్ చేశారు ఆర్జీవికి ఇప్పటికీ బుద్ధి వచ్చిందంటూ మెగా ఫ్యాన్స్ వర్మను ట్రోల్ చేస్తున్నారు కానీ వర్మ సడన్ సారీ వెనుక అసలు కారణం మరొకటి ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో రామ్ గోపాల్ వర్మ గతంలో ఒక సినిమాకు ప్లాన్ చేశారట అశ్విని దత్ నిర్మాణంలో కొంతమేర చిత్రీకరణ కూడా జరుపుకున్న ఆ సినిమాకు వినాలని ఉంది అనే టైటిల్ కూడా పెట్టారట అదే సమయంలో ఆర్జీవికి బాలీవుడ్లో ఛాన్స్ రావడంతో చెప్పా పెట్టకుండా ముంబై చెక్కేశారట ఆ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోవడంతో కలత చెందిన చిరంజీవి అప్పటి నుంచి ఆర్జీవిని దూరం పెట్టారట ఇప్పుడు పాతాపార్థాలను పక్కన పెట్టి శివ సినిమాను ప్రశంసిస్తూ చిరు వీడియో పెట్టడంతో ఆశ్చర్యపోవడం వర్మవంతైంది అందుకే చిరంజీవికి క్షమాపణ చెప్పారని సినీ విశ్లేషకుల అభిప్రాయం